హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి గృహస్థ ధర్మం 3వ రోజు. సంతోషంగా ఉండే మనిషి శాంత స్వభావుడుగానే ఉంటాడు. పిల్లవాడిని మీరు అర్థం చేసుకుంటే పిల్లవాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. సంతోషం అంటే ఏమిటో మీకు తెలిసి ఓ ఎరుక మీకుంటే పిల్లవాడి కోసం ఆలోచించే స్వభావం మీకు అబ్బుతుంది. అతడు ఎలా ఆలోచిస్తాడో మీకు అవగతం అవుతుంది. పిల్లల ధోరణి ఒక్కొక్కప్పుడు మీకు ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ఆ ధోరణిని మీరెప్పుడో పోగొట్టుకున్నారు కనుక. ఓ కుర్రవాడు ఓ చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తారప్పుడు? వెంటనే మీరు భయపడతారు. వాడు క్రింద పడిపోవచ్చు, వాడి కాలు విరగవచ్చు, మరో కీడు ఏదైనా కలగవచ్చు. ఆ భయంతో మీరు తక్షణం పరిగెత్తుకు వెళ్ళి ఆ కుర్రవాడు చెట్టెక్కకుండా అడ్డుపడతారు. ఓ చెట్టెక్కడంలో ఉండే ఆనందం గురించి మీకు తెలిసి ఉంటే ఆ పని చేసేవారు కాదు. పైగా ఆ కుర్రవాడి ప్రయత్నానికి ఓ సహాయాన్ని కూడా అందించి సరిగ్గా చెట్టుని ఎలా ఎక్కాలో నేర్పించి ఉండేవారు. చెట్లు ఎక్కే పద్ధతి నేర్పించే చోటికి ఆ కుర్రవాడిని తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించేవారు. ఆపే పనిని మాత్రం చేసి ఉండేవాళ్ళు కాదు. మీ భయం మంచిదే, అందులో ప్రేమ ఉంది. కానీ ఆ పనికి అడ్డుపడటం ఆ కుర్రవాడి ఎదుగుదలకు ఓ ప్రతిబంధకంగా పరిణమిస్తుంది. వాడితో పాటు మీరు చెట్లెక్కండి. క్రింద పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలో నేర్పించండి. కొన్నిసార్లు క్రింద పడితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. సరిగ్గా మీరు ఆపేసే ప్రయత్నం వల్లే ఎంతో హాని కలుగుతుంది శాశ్వతంగా. వర్షంలో తడుస్తూ రోడ్ల మీద అటు ఇటు సరదాగా పరుగులు తీయాలని ఓ అబ్బాయికి అనిపిస్తుంది. వర్షంలో తడిస్తే వాడికి జలుబు పట్టుకుంటుందేమో, ఏ న్యూమోనియానో వస్తుందేమోననే భయం మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అలా భయపడడం మంచిదే. కాబట్టి వాడికి జలుబు రాకుండా ఉండేందుకు ఆ కుర్రవాడిలో రోగ నిరోధక శక్తి పెంచే ఉపాయాల కోసం ఆలోచించండి. ఓ డాక్టర్ వద్దకు వాడిని తీసుకెళ్ళి ఏ విటమిన్లు తినిపిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అడిగి తెలుసుకొని వర్షంలో ఎన్ని సిందులు వేసినా జలుబు, న్యూమోనియాల వంటివేవీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప వాడిని వర్షంలోకి వెళ్లకుండా ఆపకండి. వర్షంలో తడుస్తూ రోడ్డు మీద డ్యాన్సులు చేస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో. ఓ చిన్నారి గంతులేస్తూ డ్యాన్సులు చేస్తూ గట్టిగా అరుస్తూ కెవ్వున కేకలు పెడుతూ ఉంటే మీరు అక్కడ ఓ న్యూస్ పేపర్ను పట్టుకొని చదువుతూ ఉంటారు. పేపర్లో ఏముంటుందో మీకు బాగా తెలుసు. ఎప్పుడూ ఒకే విషయాలు ఉంటాయి అందులో. అయినా మీ ధ్యాస తప్పిపోతుంది. పిల్లవాడిని కసురుకుంటారు. గోల చెయ్యకు, నోరు మూసుకో, డాడీని డిస్టర్బ్ చెయ్యకు, న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు, ఎంతో గొప్ప పని చేస్తున్నట్లు ఆ విధంగా ఆ చిన్నారులు ఉరకలేస్తున్న ఓ శక్తి ప్రవాహాన్ని, ఓ తేజస్సును, ఓ జీవాన్ని మీరు ఆపేస్తారు. ఇది మనలోని క్రూరత్వమే. తల్లిదండ్రుల అదుపే ఈ ప్రపంచంలో పిల్లలకు ఓ అతి పెద్ద బానిసత్వం. దీన్ని సమూలంగా పెకలించాలి. అప్పుడు ఓ మానవుడు ఓ స్వేచ్ఛాజీవిని, నిజమైన ఓ స్వతంత్ర ప్రాణి అవుతాడు. ఎందుకంటే ఈనాటి పిల్లలే సంఘానికి ముందు జరిపే రేపటి పౌరులు కనుక. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మానవత్వమే పాడైపోతుంది. బాల్యమే ఓ విత్తనం. మేలు కోరేవారి అదుపు వల్లే, తల్లిదండ్రుల వల్లే ఆ విత్తనం విషపూరితమైతే ఓ స్వేచ్ఛాజీవి అయిన మానవుడిని మనం ఆశించలేం. ఆ కళ ఎప్పటికీ నిజం కాదు. థ్యాంక్ యూ.